ఇది హైకోర్టు జారీ చేసింది గతంలో ఫైల్ అయిన కేసు. నాకు తెలిసి గత ప్రభుత్వం జీవోలన్నీ కూడా తొక్కుపెడతా ఉంది. పబ్లిక్ డొమైన్లో ఏ జీవోని పెట్టలే వాళ్ళు. 90% జీవోలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరుగున పెట్టారు. పబ్లిక్ డొమైన్లో పెట్టలే. అప్పుడు వేసిన కేసు హైకోర్టు చెప్పిన తర్వాత కొన్ని జీవోలు మాత్రమే పెట్టారు. మళ్ళీ వారు కంటెంప్ట్ ఇచ్చారు. దాంట్లో వచ్చినట్టు తీర్పు అనుకుంటాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా పోతూ ఉంది. జీవోలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోకి వస్తూ ఉన్నాయి. జియో ఐసీ దాంట్లో ఏదో ఉంటుంది, దాంట్లో పెడతా ఉన్నారు. 100% మా జీవోలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో వస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో ఇప్పటివరకే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. నీటి ఉద్యమం చేస్తామని కేసీఆర్ మాట. కేసీఆర్ 10 ఏళ్ళు ఎలగబెట్టింది ఏం లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది కొన్ని ఏళ్ళ కింద డిజైన్ అయింది. నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి మీరు ఎందుకు దాని నిధులు ఇవ్వలేదు? వయబుల్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,20,000 కోట్లు ఇచ్చినప్పుడు చిన్న బడ్జెట్తో కూడుకున్నట్టు పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు నిధులు ఇవ్వలే? ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇవాళ మాట్లాడితే ఎట్లా? పాలమూరుకి ఎంపీగా ఉండి కూడా ఆయన ఎందుకు దాని మీద ధ్యాస పెట్టలేకపోయాడు? ఇవాళ మాటలకు పసలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర దక్షిణ తెలంగాణకు సమానంగా చూస్తుంది, అన్నిట్లో అభివృద్ధి చేస్తుంది. అత్యధికంగా సర్పంచ్ ఎన్నికలు గెలిచారు. నిజామాబాద్లో అత్యధికంగా కాంగ్రెస్ సర్పంచ్ గెలిచారు. నేను మా గెలిపించిన ప్రజలకి ధన్యవాదములు. గెలిచినటువంటి సర్పంచ్ కృతజ్ఞతలు. ఉప సర్పంచ్ విషయంలో ఏదో చెక్ పవర్ లేదని ఒక ఆరోపణలు సరి చేశారు. అది సరి చేశారు. నేనే సరి అయిపోయాను.